ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ గుట్టు రట్టయిపోయింది. అమ్మగారు, షట్ అప్! ఒక పని మనిషిగా వచ్చి నా ఇంటికే ఎసరు పెడదామని చూస్తావా? ఎప్పుడు పెళ్లి చేసుకోవే నా కొడుకుని. ఇక్కడ మీ నాన్నని చంపేస్తారు, 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 చంపేస్తారు. వద్దమ్మగారు, అలా చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. మా నాన్నని మాత్రం ఏం చేయకండి. దయచేసి ఆయన్ని వదిలేయండి అమ్మగారు, వదిలేయండి. ఏయ్, నాకు కావాల్సింది నువ్వు నా కాళ్ళు పట్టుకోవడాలు, నీ దొంగ ఏడుపులు, నీ ముసలి కన్నీళ్లు కాదే. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యడం కావాలి. చెప్పండి అమ్మగారు, చేస్తాను, చెప్పండి. చేస్తావా? చేస్తే మీ నాన్న మినిస్టర్ గారిని కాపాడడానికి వచ్చినవాడవుతాడు. నేను చెప్పింది వినకపోతే మీ నాన్నే మినిస్టర్ గారిని చంపడానికి వచ్చినవాడవుతాడు. దాంతో ఇక పర్మనెంట్గా వాడు జైల్లోనే ఉంటాడు. అమ్మగారు, మీరు ఏం చెప్పినా వింటానని చెప్తున్నాను కదమ్మా. ఇంకా ఎందుకండి? ఎందుకంటే నువ్వు వినకపోతే ఏం జరుగుతుందో చెప్పాలి కదా. అందుకు నువ్వు విని చెయ్యాల్సింది ఏంటంటే చామంతి, నా కొడుకుని మర్చిపోవాలి, మర్చిపోవాలి, మర్చిపోవాలి. వాడి మీద ప్రేమ, దోమ అనే ఇలాంటివేమైనా ఉంటే ఈ క్షణంతోనే చంపేసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైంది, నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవాలి. అమ్మగారు, ఎస్, నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటేనే నీకు మీ నాన్న దక్కుతాడు. లేకపోతే మీ నాన్న మినిస్టర్ గారిని చంపడానికొచ్చి తప్పించుకుని పారిపోబోతుంటే పోలీసు కాల్పుల్లో చచ్చాడు అన్న న్యూస్ వస్తుంది. నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటాను అంటేనే మీ నాన్న ఇక్కడి నుంచి బతికి బయటపడతాడు. ఆలోచించుకో. మరి రోజంతా ఆలోచించుకో, నాకంత టైం లేదు. ప్రేమనే చేసుకుంటానంటే చెప్పు. జైలు సిబ్బంది కాల్పుల్లో చనిపోయిన హంతకుడవుతాడు మీ నాన్న. చెప్పవే, మా అన్నయ్యని పోలీసులకి ఏం చెప్పమంటావు? రామచంద్రయ్య ఆయన్ని చంపడానికి రాలేదు అని చెప్పమంటావా? చంపడానికే వచ్చాడు అని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చెయ్యమని చెప్పమంటావా? చెప్పు, మీ నాన్న నీకు బతకాలా, చావాలా? ఎవరు కావాలి? మా నాన్నే నాకు కావాలమ్మగారు. ఆయన్ని బతికించుకోవడమే కావాలి. మీరు చెప్పినట్టే గుణాన్ని పెళ్లి చేసుకుంటాను. గుణాన్ని చేసుకుంటాను. ఇక్కడే తాళి కట్టేయాలనిపిస్తుంది.
వచ్చేస్తుందిలే బాబు. నిజంగా నాకేం తెలియదు సార్. ఆ కత్తి నా జేబులోకి ఎట్లొచ్చిందో తెలియదు సార్. మినిస్టర్ గారిని నేను చంపాలని చూడలేదు సార్. నన్ను నమ్మండి సార్. సరే రామచంద్రయ్య, మేము ఆపాం కదా, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. అమ్మగారు, మీరు చెప్పిందే వింటాను అని చెప్తున్నాను కదా. మా నాన్నని ఏమి చేయకండి, ఏం చేయకండి ప్లీజ్. హా, బాలేదానివే చామంతి. నేనన్న మాట మీదే ఉంటాను. మీ నాన్నని చావగొట్టించడం కూడా ఆపించేశాను. మేడం, ఇదిగోండి. కరెక్ట్ టైంలో వచ్చారు. చూడు, నాన్నా, చూసావుగా, బ్యాండేజ్ కూడా వేశారు. బాధించిన బాధుడికి ట్రీట్మెంట్ కూడా చేయించారు. ఇది ఎంతవరకు? ఎవ్వరికి ఇది తెలియనంతవరకు. ప్రేమ్తో చెప్తాను, హర్షకి చెప్తాను అని డిసైడ్ అయ్యావో అప్పుడు ఈ ఫోటో చూడవు. గోడకి తగిలించి దండేసిన ఫోటో చూస్తావు. లేదమ్మగారు, నేనెవరికి ఏం చెప్పను, ఏమి చెప్పను. నాకు నీ మీద నమ్మకం కలగడం లేదే. ఏం చెయ్యాలమ్మగారు? నీకు ప్రాణమైన మీ నాన్న ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పు, అప్పుడు నమ్ముతాను. అమ్మగారు, ఆ నీలాంటి ఆడవాళ్ల నోట్లో ఆవగింజ కూడా నానదని నాకు తెలీదా? ఏదో ఎమోషనల్ సిచ్యువేషన్లో పైకి కక్కేస్తే తర్వాత నాకే ఇబ్బంది కదా. నన్ను నమ్మండి అమ్మగారు. నిన్న నో వే. మన మధ్య జరిగింది నీకు మాకు తప్ప ఎవ్వరికీ తెలీదని, ఎవ్వరికీ చెప్పనని, నేను చెప్పిందే చేస్తానని మీ నాన్న ఫోటో మీద ప్రమాణం చేయి, అప్పుడు నమ్ముతాను.